రీసెంట్ గా అంటే మొన్న శుక్రవారం రోజు కర్ణాటక స్టేట్ హెల్త్ మినిస్ట్రీ ఒక ఇంట్రెస్టింగ్ జీవో జారీ చేసింది అనమాట. అదేంటంటే రైట్ టు డై విత్ డిగ్నిటీ. అంటే ఒక వ్యక్తి ఏళ్ల తరబడి మంచం మీదనే ఉంటూ వైద్య సేవలు అందుకుంటూ వైద్య సేవలకు రెస్పాండ్ కాకుండా ఇబ్బందులు పడుతున్నట్లయితే ఆ వ్యక్తికి రైట్ టు డై విత్ డిగ్నిటీ అంటే కారుణ్య మరణం అనొచ్చు మనం తెలుగులో దీన్ని. అంటే ఆ వ్యక్తి హింస పడుతున్నాడు కాబట్టి, ఆ వైద్యానికి స్పందించట్లేదు కాబట్టి ఆ వ్యక్తికి తాను అనుకున్న విధంగా నేచురల్ గా చనిపోయే హక్కు ఉందని చెప్పి సుప్రీంకోర్టు 2023లో చెప్పింది అనమాట. అయితే కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ జీవో ఇష్యూ చేసింది. అంటే సుప్రీంకోర్టు జారీ చేసిన గైడ్ లైన్స్ ప్రకారమే ఆ జీవోని విడుదల చేసింది అనమాట. అయితే కర్ణాటక కంటే ముందు రైట్ టు డై విత్ డిగ్నిటీ అనేది కేరళలో అమల్లో ఉందన్నమాట. కారుణ్య మరణం అన్నాం కదా అది. అయితే ఈ కాన్సెప్ట్ మొత్తం అర్థం కావాలంటే మనం 2011లోకి వెళ్ళాలి. ఎందుకంటే 2011లో సుప్రీంకోర్టు ముందుకు ఒక కేసు వచ్చింది. అదేంటంటే అరుణా షాన్బాగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. అరుణా షాన్బాగ్ అనే ఆవిడ ముంబైలోని కింగ్ ఎడ్వర్డ్ హాస్పిటల్లో నర్స్ గా పనిచేసేది. ఆమెని వార్డు బాయ్ 1973లో రేప్ చేస్తే ఆమె తీవ్రమైన అనారోగ్యమైన పరిస్థితుల్లోకి వెళ్లిపోయి మంచం పాలైంది. అంటే దాదాపు 42 ఏళ్లు ఆమె మంచం మీదనే ఉంటూ వైద్య సేవలు పొందుతున్నా సరే ట్రీట్మెంట్ కి రెస్పాండ్ కాకపోవడం వల్ల ఆమె తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నది. అయితే సామాజిక కార్యకర్త పింకీ విరాని అనే ఆమెకి హుందాగా చచ్చిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఆమె హాస్పిటల్ బెడ్ మీద ఏళ్ల తరబడి హింసపడుతున్నది కాబట్టి ఆమె ప్రాణాన్ని ఆమె నేచురల్ గా కోల్పోయే విధంగా ఆమెకు అవకాశం ఇవ్వాలని పింకీ విరాని సుప్రీం కోర్టులో ఒక పిటిషన్ వేసింది అనమాట. ఆ పిటిషన్ మీద సుప్రీం కోర్టు స్పందిస్తూ ఒక వ్యక్తి ఇన్ని సంవత్సరాలకు ఇబ్బంది పడుతుంది కాబట్టి వ్యక్తికి రైట్ టు లైఫ్ ఎట్లుంటుందో రైట్ టు డై కూడా అంటే రైట్ టు డై విత్ డిగ్నిటీ అనేది కూడా అట్లనే ఉంటదని చెప్పింది అనమాట. అట్లా భారతదేశంలో కారుణ్య మరణం మీద తొలిసారిగా 2011లో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే 2018 కామన్ కాస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో కామన్ కాస్ అనేది ఒక ఎన్జిఓ అనమాట. అయితే కారుణ్య మరణానికి సంబంధించిన గైడ్ లైన్స్ జారీ చేయాలి, దానికి సంబంధించిన క్లియర్ గైడ్ లైన్స్ ఉండాలని చెప్పి కామన్ కాస్ సుప్రీం కోర్టు ని ఆశ్రయించింది. అప్పుడు సుప్రీం కోర్టు అడ్వాన్స్డ్ మెడికల్ డైరెక్టివ్స్ అండ్ లివింగ్ విల్ అంటే ఈ రెండు కాన్సెప్ట్లు అప్పుడు ప్రవేశపెట్టడం జరిగింది. అడ్వాన్స్డ్ మెడికల్ డైరెక్టివ్స్ అంటే ఏం లేదు, ఒక వ్యక్తి తీవ్రమైన అనారోగ్యమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఏ రకంగా తన సహజ మరణాన్ని కోరుకుంటున్నాడు, ఏ రకమైన పద్ధతుల్లో అతనికి వైద్య సేవలను ఆపేయాలన్నది రకరకాల వైద్య సేవలు అంటే అతని యొక్క డిఫికల్టీని బట్టి అందులో కొన్ని వైద్య సేవలు మెన్షన్ చేసి ఉంటాయి అన్నమాట. లివింగ్ విల్ అంటే ఏ రకమైన వైద్య సేవలను తాను వద్దనుకుంటున్నాడు అనేది. అడ్వాన్స్డ్ మెడికల్ డైరెక్టివ్స్ అండ్ లివింగ్ విల్ అనేది రెండు కాన్సెప్ట్స్ 2018లో ఆ తీర్పులో కామన్ కాస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీం కోర్టు చెప్పిందన్నమాట. అయితే ఈ ప్రాసెస్ అనేది కొంచెం కాంప్లికేట్ గా ఉందని 2013లో మళ్ళీ కామన్ కాస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఈ ప్రాసెస్ అంతా కొంచెం కాంప్లికేటెడ్ గా ఉందని దీన్ని కొంచెం సింప్లిఫై చేయాలని అదే కామన్ కాస్ 2023లో కూడా సుప్రీం కోర్టుని ఆశ్రయించింది. అప్పుడు సుప్రీం కోర్టు ఏం చెప్పిందంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంటే ఒక వ్యక్తికి తీవ్రమైన అనారోగ్యం ఉంది, ఆ వ్యక్తి మెడికల్ ట్రీట్మెంట్ కి స్పందించట్లేదు, తర్వాత ఆ వ్యక్తి హింసపడుతున్నాడు అని చెప్పేసి ధృవీకరించడానికి చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్ ఉందన్నమాట. అంటే బోర్డ్ ఆఫ్ డాక్టర్స్ కొంతమంది, వైద్య నిపుణులు కొంతమంది, తర్వాత మెడికల్ ఎక్స్పర్ట్స్ కొంతమంది ఆ బోర్డులో ఉంటారన్నమాట. ఈ నిబంధనలన్నీ కూడా సరళీకృతం చేసి ఒక వ్యక్తికి తాను అనుకున్న విధంగా నేచురల్ గా ప్రాణాలు కోల్పోయే హక్కును కల్పించే విధంగా 2023లో సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ జారీ చేసింది అనమాట. అంటే వైద్య సేవలు అందుకునే పరిస్థితి లేకపోయినా సరే పేషెంట్ కన్సెంట్ లేకుండా పేషెంట్ కి బలవంతంగా వైద్య సేవలను అందించొద్దు అనేది ప్రధానమైన అంశం ఇందులో. అయితే మనం ఇంతసేపు రైట్ టు లైఫ్ ఎట్లుంటుందో రైట్ టు డై విత్ డిగ్నిటీ గురించి మాట్లాడుకున్నాం కదా, దీని మీద కూడా కొన్ని ఎథికల్, మోరల్, లీగల్ కన్సర్న్స్ ఉన్నాయన్నమాట. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే రైట్ టు లైఫ్ అనేది భారత రాజ్యాంగంలో 21వ నిబంధన ఇస్తుంది. రైట్ టు డై విత్ డిగ్నిటీ అనేది కూడా అదే 21వ నిబంధన ఇస్తుంది అనమాట. అయితే రైట్ టు లైఫ్, రైట్ టు డై విత్ డిగ్నిటీ అనేది రెండు ఒకదానికొకటి కాంట్రడిక్టరీగా ఉన్నాయి అనేది చాలా రోజుల నుంచి ఉన్న వాదన. తర్వాత ఇంకో కన్సర్న్ ఏంటంటే ఎల్డర్ పీపుల్ తర్వాత డిజేబుల్డ్ పీపుల్ ని వారి యొక్క కన్సెంట్ లేకుండానే అంటే ఫ్యామిలీ ఫోర్స్ తోటో లేకపోతే ఇంకేదైనా పరిస్థితులతోటో వారికి తెలవకుండానే వాళ్ళ ట్రీట్మెంట్ ని ఆపటమో లేకపోతే వాళ్ళని కారుణ్య మరణం పేరుతోని మొత్తం సిస్టమ్ కలిసి వాళ్ళని ప్రాణాలు కోల్పోయే విధంగా చేయడం అనే పరిస్థితులు ఉంటాయి అనేది ఇంకొక కన్సర్న్. అయితే ఇంకొక కన్సర్న్ ఏంటంటే అందరికి కూడా ఇన్ఫార్మ్డ్ డెసిజన్స్ తీసుకునే అవకాశం ఉండదు. ఎందుకంటే వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుంది అన్నది పక్కన ఉన్న వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉండొచ్చు, కొంతమంది చదువు లేని వాళ్ళు అయి ఉండొచ్చు, ఇలాంటి పరిస్థితులు ఉండొచ్చు అనమాట. ఈ పరిస్థితులు కూడా ఉంటాయి. తర్వాత ఇంకొక పెద్ద కన్సర్న్ ఏంటంటే భారత రాజ్యాంగం అనేది రైట్ టు లైఫ్ ఇస్తుంది. అయితే రైట్ టు డై విత్ డిగ్నిటీ అనేది గురించి మనం మాట్లాడుకున్నాం. అయితే ఒక వ్యక్తి ఇప్పుడు ఈ కారుణ్య మరణం అనే సబ్జెక్ట్ కి వచ్చేసరికి ఆ వ్యక్తి పేషెంట్ ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ వ్యక్తికి ట్రీట్మెంట్ ఆపడం అనేది ఆ వ్యక్తి మరణంలో పాత్ర పోషిస్తున్నాడు. అంటే ఇక్కడ డాక్టర్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు.
అంటే ఇది ఒక పెద్ద మోరల్ క్వశ్చన్ రైజ్ చేస్తుంది అనమాట. ఇవి భారతదేశంలో కారుణ్య మరణానికి అసోసియేట్ అయి ఉన్నటువంటి కొన్ని బేసిక్ డీటెయిల్స్, మళ్ళీ కన్సర్న్స్. ప్రపంచ వ్యాప్తంగా కారుణ్య మరణాన్ని లీగలైజ్ చేసిన కంట్రీ నెదర్లాండ్, ఆ తర్వాత లగ్జంబర్గ్, కెనడా, కొన్ని కంట్రీస్ ఉన్నాయి అనమాట. మన జీవితంలో జరిగే ఇలాంటి రెగ్యులర్ ఆస్పెక్ట్స్ మీద మీరు నాతో మాట్లాడించాలనుకుంటే కామెంట్ సెక్షన్ లో మీకు ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్ చెప్పండి, నేను ప్రిపేర్ అయ్యొచ్చి దాని గురించి కూడా మాట్లాడతాను. థ్యాంక్ యూ.